అదే సందర్భంలో ఇంకో మాట కూడా ఉంది. జగ్గారెడ్డి మనకు తెలుసు కాంగ్రెస్ సీనియర్ నేత, ఆయన మాటల్లో సిద్దిపేట నుంచి పోటీ చేస్తామని చెప్పారు. అలాగే అంతకుముందు చాలామంది ఈ తరహా ప్రకటనలు చేశారు, సిద్దిపేట నుంచి మేము పోటీ చేస్తాము, సిద్దిపేటలో ఏదైనా తేల్చుకుంటాము అని రకరకాలుగా చేశారు. ఒకనొక సందర్భంలో సీఎంగా లేనప్పుడు రేవంత్ రెడ్డి కూడా కామెంట్ చేసినట్టుగా గుర్తు. ఈ విధంగా రకరకాలుగా ఉంది. ఇప్పుడు సిద్దిపేట పై పోటీ అనేది అదొక ఇష్యూ. ఇప్పుడు అలాగే మైనేపల్లి రోహిత్ సంగారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు, మైనేపల్లి రోహిత్ కూడా ఒక కామెంట్ చేశారు, మెదక్ ఎమ్మెల్యే మైనేపల్లి రోహిత్ కూడా కామెంట్ చేశారు. వీళ్ళు ఏంటంటే సిద్దిపేట అనేది హరీష్ రావుకి పెట్టని కోట. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా చూస్తున్నాం, సిద్దిపేటలో హరీష్ రావు తిరుగులేని నాయకుడు. ఎలాంటి ప్రతికూల పరిస్థితున్నా అనుకూల పరిస్థితున్నా బంపర్ మెజార్టీతో గెలవడం అనేది హరీష్ రావుకి అక్కడ అదొక అలవాటు, అంటే అదొక అంటారు కదా, అదొక ఆచారంగా అయిపోయింది ఆయన గెలవడం అనేది. అలాగా ఆయన ఏంటంటే బీఆర్ఎస్ లీడరు, మాజీ మంత్రి లేదంటే మంత్రి, కీలక నేత అనే కంటే ఆయన అక్కడ ఉన్న ప్రజలతో నియోజకవర్గంతో అంతగా మమేకం అయిపోయారు అన్నది ఒక చర్చ. హరీష్ రావు అంటే సిద్దిపేట, సిద్దిపేట అంటే హరీష్ రావు అని. కానీ ఇప్పుడు ఇందాకలతో అనేది వర్తిస్తుంది. రేపు పొద్దున్న ఇంక ఎన్నికలు రేపే వచ్చేస్తున్నాయన్నట్టు ఈ సిద్దిపేటకు సంబంధించి సవాలు కూడా ఒకరిపై ఒకరు విసురుకుంటున్నారు. చాలా మంది అంటారన్నమాట, ఎప్పుడైనా పరిస్థితి అంటే కొంత హరీష్ రావు యాక్టివ్గా ఉన్నంత వరకు పాలిటిక్స్లో హరీష్ రావుని అక్కడ ఓడించడం కష్టం అనేది ఎక్కువ మంది అనే మాట. ఎందుకంటే కొంచెం సిద్దిపేట నియోజకవర్గాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అలాగే అటు ఇరిగేషన్ పరంగా కానీ, మౌలిక సదుపాయాల పరంగా కానీ, అక్కడున్న ప్రజలకు ఏం అవసరం అన్న దానిపైన కానీ ఆయన కొంత డెడికేటెడ్గా ఒక పొలిటీషియన్ ఏ విధంగా ప్రజలకు చేయాలి అన్న ఒక ఉద్దేశం ఉంటుందో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చారు అన్నది అక్కడ చాలామంది చెప్పుకునే మాట. కానీ ఎప్పుడు కూడా దీన్ని ఒక హాట్ టాపిక్గా అవుతుంది. ఏ నియోజకవర్గంలో ఉండదు. యాక్చువల్గా కొడంగల్లు, తర్వాత గజ్వేలు, ఎందుకంటే గజ్వేలు మాజీ సీఎం కేసీఆర్ నియోజకవర్గం, కొడంగల్లు సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గం. ఇలాంటి వాటిపై సవాళ్ళు ఉండాలి. కానీ సిద్దిపేటపై ఇలా సవాళ్ళు విసురుకోవడం అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టరే. ఇలా ఏంటంటే తెలంగాణ రాజకీయం వేడెక్కింది, రేపు మాపు ఎన్నికలు అన్నట్టుగా నేతలైతే మాట్లాడుతున్నారు. మరి పబ్లిక్ ఎంతవరకు తీసుకుంటారు, దీనివల్ల ఎవరికి ప్రయోజనం అనేది లెట్ us wait. థ్యాంక్ యూ సో మచ్ అండి సతీష్.